హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షిన్ డైరీ బుక్. ఈరోజు ఈ వీడియోలో రక్షమ్మ ఎపిసోడ్ నెంబర్ 5 చెప్పుకుంటున్నాం. రక్ష అలా రావడం వాళ్ళ తాతయ్య చూశారు కదా, సో వాళ్ళ నాన్నమ్మ కంట పడకుండా నెమ్మదిగా చడి చప్పుడు లేకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆ క్లాత్స్ని వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఆ తర్వాత రంగా టవల్ తీస్తుంది, వాషింగ్ మిషన్లో వేయబోతూ మళ్ళీ దగ్గరికి తెచ్చుకుని అది నోస్ దగ్గర కంట పెట్టుకుని కళ్ళు మూసుకొని కొంచెం ఒక రకమైన స్మెల్ అనమాట డేస్లోకి వెళ్ళిపోతుంది. అలా ఆ టవల్ని ముక్కు దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆ టవల్తో రంగా తన ఫేస్ హ్యాండ్స్ తుడుచుకోవడం అవన్నీ గుర్తొచ్చి వెంటనే కళ్ళు తెరుస్తుంది. అయ్యో ఏం చేస్తున్నా అనుకుని నవ్వుకుంటూ తల కొట్టుకుంటుంది. తనని తలుచుకుని నవ్వుకుంటున్నానేంటి అనుకుని వాషింగ్ మిషన్లో టవల్ వేసేసి ఆన్ చేసేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మ పిలుస్తుంది, రక్షు ఇప్పుడే వచ్చేది, మధ్యాహ్నం 2 అవుతుంది, లంచ్ చేయి. రక్ష కిందకి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ పైకి వచ్చి ఈలోపు వాషింగ్ మిషన్ అయిపోతుంది అనమాట. సో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తీసి ఆరపెట్టేస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపు పడుకుందామని నిద్రపోతున్నప్పుడు తనకు ఒక డ్రీమ్ వస్తుంది. అందులో ఒక అందమైన కొలను వస్తుంది. ఆ కొలనులో రకరకాల కలువ పువ్వులు, అలాగే రంగురంగుల చిన్న చిన్న చేప పిల్లలు, అలాగే తన గడ్డం, తన కళ్ళు అవన్నీ కనిపిస్తాయి. ఆగు, అక్కడే ఆగిపో రక్షు, వేకప్ అని వెంటనే లేచి కూర్చుంటుంది. తల అడ్డంగా ఒప్పుకొని, నువ్వు ఈ ఊరొచ్చి 3 రోజులు కూడా కాలేదు, నీకు రంగా గురించి ఏమీ తెలియదు, కానీ ఎందుకు తన గురించి డ్రీమ్స్, ఎందుకు ఇలా సడన్గా పిచ్చిదానిలా అయిపోయా, వై అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే రక్షకి ఫుల్ ఫీవర్ వస్తుంది. వాళ్ళ తాతయ్య ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి ఆర్డర్ వేస్తాడు. సో కనీసం బెడ్ కూడా దిగనివ్వరు. వాళ్ళ నానమ్మ అన్నీ బెడ్రూమ్కి తీసుకొచ్చి తినిపించడము, టాబ్లెట్స్ వేయడం, కషాయాలు తాగిపించడం లాంటివి చేస్తుంది. సాయంత్రానికి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కాకపోతే రక్షకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఆ రోజు ఇంకా అలా గడిచిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్కి ఇంకా ఫుల్ ఫిట్ అండ్ ఫైన్ ఉంటుంది. అమ్మయ్య, జ్వరం తగ్గిపోయింది, ఇప్పుడు నన్ను బయటకు వెళ్ళనిస్తారు, రంగాన్ని కూడా చూడొచ్చు అనుకుంటుంది. వాట్, మీరు అనుకుంటున్నది ఏం కాదు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు, కానీ తన్ని మీట్ అయితే తన టవల్ తనకి ఇవ్వాలి కదా, అందుకే అనుకుని ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ తాతయ్య వాళ్ళ గొడౌన్ దగ్గరికి వెళ్తూ, రోజు ఊర్లో ఏం తిరుగుతావు, మన గొడౌన్ చూద్దిగంది రా అంటారు. అప్పుడు రక్ష ఫేస్ సాడ్గా పెట్టేసుకుంటుంది. దట్ మీన్స్ ఈరోజు నేను రంగని మీట్ అవ్వలేనా, ఐ మీన్ తన టవల్ తనకి ఇవ్వలేనా అనుకుంటుంది. ఆ గొడౌన్లో అన్ని ధాన్యం బస్తాలు అవి స్టోర్ చేస్తూ ఉంటారు. దాని చుట్టూరు ఒక ఎస్టేట్ లాగా ఉంటుందన్నమాట. ఫుల్ 4 వాల్స్ పెద్ద గొడౌన్ ఉంటుంది. చుట్టూ కూడా చెట్లు, ఫ్రూట్స్ ట్రీస్, జాక్ ఫ్రూట్స్, ఆరెంజెస్, మ్యాంగో, చింతకాయలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చూడగానే రక్షకి అవన్నీ కోసుకోవాలనిపిస్తుంది. తనకి దొరికినవి తీసుకుంటుంది. రక్ష వాళ్ళ తాతయ్య గొడౌన్ బయటన ఒక వుడెన్ టేబుల్ వేసి ఉంటుంది. సో అక్కడ ఆ చైర్లో కూర్చుని లాక్ తీసి అందులోంచి ఒక నోట్బుక్ తీస్తాడు. రక్ష కూడా తను కోసుకున్న చింతకాయలు తింటూ అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఆయన ఏవేవో నోట్ చేసుకుంటూ ఉంటాడు. తాతయ్య ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూస్తాను అంటుంది రక్ష. సరే అని కీస్ ఇస్తారు. ఆ షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. మొత్తం ఒక బస్తా మీద ఇంకో బస్తా వేసి ఫుల్ ఉంటాయి అన్నమాట. రక్ష అలా తిరుగుతూ ఉంటే బయటనేదో లారీ, ట్రాక్టర్స్ అవి వచ్చినట్టు వినిపిస్తుంది. ఆ తర్వాత కొంతమంది లోపలికి వస్తున్నట్టు అనిపించి సడన్గా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. చాలా మంది వర్కింగ్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్లీవ్లెస్ బనియన్ వేసుకుని ఆ బస్తాలు తెస్తూ లోపలికి వస్తూ ఉంటారు. రక్షు బయటికి రా అని వాళ్ళ తాతయ్య అనేసరికి రక్షు బయటకు వస్తూ ఉంటుంది. సడన్గా తను బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి ఒకళ్ళు వస్తారు. సో ఇద్దరికి డాష్ అవుతుందన్నమాట. సారీ రక్షమ్మ అంటారు. ఈ వాయిస్ రంగాది కదా, రంగా అనుకుని తనని చూస్తుంది. తనే ఫుల్ షాకు. ఎక్కడికి వెళ్ళినా తను నాకు ఎదురు పడుతూనే ఉంటున్నాడు అనుకుని ఇట్స్ ఓకే అని తల ఊపుతుంది. ఆ తర్వాత తను ఏం మాట్లాడకుండా మిగతా వాళ్ళని ఫాలో అయ్యి లోపలికి వెళ్తాడు అవి వేయడానికి బస్తాలు. బయటన లారీలో నుంచి చాలామంది వర్కర్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు వాటిని దింపుతూ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. రక్ష వాళ్ళ తాతయ్య పక్కనే కూర్చుంటుంది. కానీ ఎప్పుడైనా రంగ బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నా సరే తనని అలా చూస్తూనే ఉంటుంది. తనకు కూడా అర్థం కాదు, తనకి తెలియకుండానే తన కళ్ళు తనని చూస్తూ ఉంటాయి. నేను ఎందుకు తన్నే చూస్తున్నాను అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య ఏవో కాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటాడు బుక్ మీద. సో సైలెంట్గా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి రంగ కోసం వెతుకుతూ ఈ స్వెట్టి హాట్ రంగ ఎక్కడ మిస్ అయిపోయాడు అనుకుంటుంటుంది. ఓ మైండ్ యువర్ వర్డ్స్ రక్షు అనుకుని తను తానే అనుకుంటుంది.
రక్ష రంగని వెతుక్కుంటూ వెళ్తుంది. రంగ అప్పటికే చాలా లోపలికంటూ వెళ్ళిపోతాడు. ఇంకా వేరే వాళ్ళు అక్కడి దాకా రీచ్ అవ్వరు. రంగ తను తీసుకొచ్చిన బస్తా పైన వేస్తూ ఉండగా పక్కది పడిపోబోతూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయడు. రక్ష పరిగెట్టుకుంటూ వచ్చి రంగని పక్కకు తోస్తుంది. కానీ తన మీద పడిపోతుంది. చాలా హెవీగా అనిపిస్తుంది ఆ బస్తా వచ్చి పడ్డ ఫోర్స్‌కి రక్ష కూడా కింద పడిపోతుంది. అయ్యో! రక్షమ్మ అంటూ రిషి వచ్చి రక్షకి చెయ్యి ఇవ్వబోతూ ఆగిపోతాడు. హెసిటేట్ చేస్తాడు. తను ఎందుకు ఆగిపోయాడో రక్షకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను పూర్తిగా చెమటలతో ఉన్నాడు. సో రక్ష చిరాకు పడొద్దని ఆగిపోయాడు అనుకుంటుంది. ఐ డోంట్ కేర్, ఎవరైనా కష్టపడితే చెమటలు పట్టడం కామన్ అనుకుంటుంది. నీ బ్రెయిన్ ఇప్పటి వర్క్ అవుతుంది ప్రాపర్గా అని తన సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది. రక్షమ్మ నాకు ఏం కాకూడదని తన కింద పడిపోయారు. ఆవిడని చేయి పట్టుకుని పైకి లేపుదాం అనుకుంటే ఇప్పుడు నేను ఇలా ఈ చెమటలతో నా చేతులతో తన చేతులు పట్టుకుని తనకి హెల్ప్ చేద్దామని చూసినా కూడా రక్షమ్మ చిరాకు పడతారు అని ఆలోచించుకుంటూ ఉంటాడు రంగా చెయ్యి ఇవ్వబోయి. ఓయ్, అలా చూస్తూనే ఉంటావా? నన్ను లేపుతావా? అసలే నిన్నంతా ఫీవర్తో ఎంత వీక్ అయిపోయానో తెలుసా? కనీసం నా మీద జాలి కూడా చూపించవా? నీ చెయ్యి ఇవ్వి, నన్ను లేపు అంటుంది. కానీ నేను మీ చేతుల్ని నా చేతులతో టచ్ చేసి లేపితే మీకు నచ్చదు రక్షమ్మ. నేనంతా చెమటలతో ఉన్నాను. మీరు చిరాకు పడతారు రక్షమ్మ. నో, నేనేం చిరాకు పడను. నువ్వెలా ఉన్నా ఐ డోంట్ కేర్. ఈవెన్ నేను లాస్ట్ టైం బురదలో పడిపోయినా కూడా నీ చేతులే కదా నన్ను పైకి లేపిని. నా వల్లంతా బురదైనా కూడా నువ్వు నాకు హెల్ప్ చేసావు. రా పట్టుకో, నేనేం ఫీల్ అవ్వనులే అంటుంది. థ్యాంక్స్ దేవుడా. రక్షమ్కి కోపం పోయి కూస్తో కాస్తో అందరిలాగా సాధారణ మనిషిలా మాట్లాడుతుంది. ఈవిడలాగే ఉండేలా చూడు అనుకుని రంగా చెయ్యి అందిస్తాడు. రక్ష దాన్ని ఎంటర్టైన్ చేసి గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన కాళ్ళ మీద తను నిల్చునేలాగా చేస్తాడు హెల్ప్ చేసి. ఆ తర్వాత రక్ష బాగానే ఉందని తన వర్క్ కంటిన్యూ చేస్తాడు. బయటకెళ్ళి ఇంకో బస్తా తీసుకొస్తాడు. రంగా వచ్చేసరికి రక్ష స్టిల్ అక్కడే ఉండేసరికి ఆశ్చర్యపోతాడు. కానీ రక్షను అలా చూసి నవ్వు వస్తుంది. కంట్రోల్ చేసుకుంటాడు. ఇంతకు ముందు కింద పడ్డ బస్తాని చాలా కష్టపడుతూ లాగుతూ ఉంటుంది. అయినా సరే అది కొంచెం కూడా కదలదు. ఎందుకే ఇంత బరువుగా ఉన్నావు? లే అంటూ తన స్ట్రెంత్ మొత్తం ఉపయోగించి 2 చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు కూడా గట్టిగా మూసేసుకుని పైకి లేపుతామని ట్రై చేస్తుంది. రక్ష కాలు లేస్తే గానీ దాన్ని లేపుతామని ఆ బస్తా మాత్రం లేగదు. అప్పుడు రక్ష స్ట్రైట్గా నించుని నడుము మీద చేతులు వేసుకుని ఆ బస్తా వైపు సీరియస్గా చూసి ఫక్ అంటుంది. ఫేకా అంటే ఏంటి? ఒకవేళ నేను స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉండుంటే అదేంటో తెలిసేదేమో. నా తల్లిదండ్రులు ఉన్నంతకాలం నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాతే పొలాల్లోకి వెళ్తేనే మన కడుపులు నిండుతాయని అర్థమైంది. స్కూల్కి వెళ్తే ఏం ఉపయోగం? తర్వాత కొన్ని సంవత్సరాలకి చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్పోళ్ళు అయ్యారు. నేను 7వ తరగతి దాకా బాగానే చదువుకున్నా. ఆ తర్వాతే ఇంట్రెస్ట్ పోయింది. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మా నాన్న అమ్మ నా పుట్టినరోజుకి బట్టలు కొందామని టౌన్కి వెళ్ళి వచ్చేటప్పుడు బస్సు యాక్సిడెంట్లో అలా నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను మాత్రం అమ్మ నాన్న వస్తారు, నాకు కొత్త బట్టలు తెస్తారు అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు నా కోసం రాలేదు. నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను చదువుకోవడానికి వెళ్తే నా కడుపు ఎలా నిండుతుంది? ఆ బంధువులు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమని అడుక్కోవడం నాకు అస్సలు నచ్చలేదు. పైగా వాళ్ళు మంచోళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఏదోటి అంటూ ఉండేవాళ్ళు. అందుకే చదువు మానేసి పొలాల్లో పని చేసుకుని నా కాల్ మీద నేను నిలబడాలని నిర్ణయం తీసుకున్నా. తర్వాత నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచి ఏం అడగలేదు. అంతా నేను సంపాదించుకున్నదే. ఇప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి అలాగే కష్టపడి రావడంతో ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నా కానీ ఏనాడు ఖాళీగా కూర్చోవాలి అనిపించదు అని రంగా తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా రక్ష పిలుస్తుంది.